భూదాన్ అంటేనే పేదల ఆస్తి, భూదాన్ అంటేనే పేదల ఆస్తి. పేదవాళ్ల కోసం ఇల్లు గాని వ్యవసాయానికి కానీ ఇచ్చే ఆస్తి భూదాన్. అప్పుడెప్పుడో గాంధీ గారి స్ఫూర్తితో వినోబా భావే గారు అనే పెద్ద మనిషి స్టార్ట్ చేశారు భూదానం. ఆయన పేరు మీద మీరు కాలనీ పెట్టుకున్నారు, వినోబా భావే కాలనీ. కానీ ఆ రోజు ఒరిజినల్ గాంధీ గారు ఉన్నారు, ఈ రోజు డూప్లికేట్ గాంధీలు వచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో పనిచేసే భూ దొంగలు వీళ్ళు. భూమిని కొల్లగొట్టే దొంగలు కాబట్టి, రియల్ ఎస్టేట్ మాఫియా కాబట్టి ఇలా మీ భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ధైర్యంగా ఉండండి, మీకు ధైర్యం చెప్పడానికి కేసీఆర్ సార్ పంపించారు. మీకోసం ఏర్పాట్లు కూడా మేము చేస్తాం, పార్టీ పరంగా ఏర్పాట్లు చేస్తాం. మీకు భోజన వసతి గాని ఉండేదానికి వసతి గాని ఎట్లాగో అధికారులు పట్టించుకోరు, వాళ్ళు ఎలాగో చెయ్యరు. మీకు మేము ఏర్పాటు చేస్తాం. దాంతో పాటు మీకు న్యాయపరంగా పోరాటం చేయడానికి కూడా మీరు రూపాయి కూడా ఎవరి దగ్గర తీసుకోవద్దు, ఎవరు ఖర్చు పెట్టొద్దు, మేము పెడతాం. పార్టీ పరంగానే న్యాయ పోరాటం మీ తరఫున మేం చేస్తాం. తప్పకుండా మీకు న్యాయం లభించేదాకా మీతో ఉంటాము, కలిసి కొట్లాడతాం. కానీ మీరు ఐకమత్యంగా ఉండాలి. మీరు మళ్ళీ పోయి మీరు కొంతమంది చెదిరిపోయి సంతకాలు పెట్టి వేలుముద్రలేసి ఆయన ఏదో ఇస్తానన్నాడు ఈయనేదో ఇస్తానన్నాడు అంటే మళ్ళీ శటకోపం పెడతారు, మళ్ళీ మోసం చేస్తారు. మళ్ళీ ఒక్కసారి 2.5 ఏళ్ల కింద ఎట్లా గారెడి చేశారు, అరిచేతిలో వైకుంఠం చూపెట్టి నెలకు 2.5 ఇస్తామన్నారు. మహిళలకు ఇచ్చారా? తులం బంగారం ఇచ్చినారా? ముసలోళ్ళకి 4,000 అన్నారు, ఇచ్చారా? ఏదన్నా ఒక్కటి చేశారా? పోనీ ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, ఉన్న ఇండ్లు కూడా కొడుతున్నాడు కదా. హైదరాబాద్ లో కూల్చివేతలే, హైడ్రా పేరు మీద రాష్ట్రం అంతటా కూల్చివేతలే.